తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మనం చేస్తే వ్యాపారం, పక్కనోడు చేస్తే మోసం. ఇప్పుడు ఈ సామెత నిర్మాత దిల్ రాజుకి సరిగ్గా సరిపోతుందని చెప్పుకోవడంలో సందేహమే లేదు. ఎందుకంటే ఆయన ప్రవర్తన అలాగే ఉంది. ఒకప్పుడు డబ్బింగ్ సినిమాల విషయంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన దిల్ రాజు ఇప్పుడు మ్యాటర్ తన దాకా రావడంతో అదే డబ్బింగ్ సినిమాలకు జేజేలు పలుకుతున్నాడు. మరింత దారుణం ఏమిటంటే చిరంజీవి, బాలయ్య లాంటి స్టార్ హీరోలను పక్కన పెట్టి మరీ ఒక డబ్బింగ్ సినిమాకు దిల్ రాజు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. అందుకే దిల్ రాజుని ఎప్పుడూ లేనంతగా నెటిజన్లు విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేసి పారేస్తున్నారు. మ్యాటర్ ఏమిటంటే 2019లో రజనీకాంత్ నటించిన పేటా సినిమాకు సంక్రాంతిలో థియేటర్లు కావాలని అడిగారు. అయితే ఆ సమయంలో ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామ, F2 సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి. అప్పట్లో థియేటర్లను పంచుకునే విషయంలో ఈ 3 సినిమాల మధ్య చాలా పోటీ నెలకొంది. దీంతో తమ తెలుగు సినిమాలకే థియేటర్లు దిక్కులేవని, ఇక డబ్బింగ్ సినిమాకు ఎక్కడి నుంచి థియేటర్లు తీసుకురావాలని దిల్ రాజు ప్రశ్నించాడు. ఆ సమయంలో దిల్ రాజు పెద్ద హంగామానే సృష్టించాడు. ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఒక డబ్బింగ్ సినిమాకు థియేటర్లు ఇవ్వడం అన్యాయం అన్నట్లుగా మాట్లాడాడు. ఒకవేళ తాను పేటా సినిమా హక్కులను తీసుకున్నా సరే తెలుగులో 3 మేజర్ సినిమాలు ఉన్నాయి కాబట్టి వాటికే ఇంపార్టెన్స్ ఇస్తానని, డబ్బింగ్ సినిమాలకు కాదని దిల్ రాజు బిల్డప్లు ఇచ్చుకున్నాడు. ఏది ఏమైనా సరే ముందుగా తెలుగు సినిమాలకే ఎక్కువ థియేటర్లు ఇవ్వాలి, ఆ తర్వాతే డబ్బింగ్ సినిమాలకు కొన్ని థియేటర్లు ఇవ్వాలని దిల్ రాజు ఓ రేంజ్లో హంగామా చేశాడు. అప్పట్లో తెలుగు వర్సెస్ డబ్బింగ్ సినిమాల వార్ నడిచేంత దాకా వ్యవహారాన్ని తీసుకెళ్లారు. ఆ రోజుల్లో దిల్ రాజు ఇంతలా తెలుగు సినిమాలపై ప్రేమ కురిపించడానికి కారణం తాను నిర్మించిన F2 సినిమా సంక్రాంతి బరిలో ఉండటమే. ఆల్రెడీ ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయరామ సినిమాలు ఉండడంతో F2కి పరిమిత థియేటర్లే దక్కాయి. అప్పుడు పేటా సినిమా సడన్గా సంక్రాంతి బరిలో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా రాకతో తన F2కి ఎక్కడ థియేటర్ల కౌంట్ తగ్గిపోతుందన్న ఉద్దేశంతో ఇక్కడ తెలుగు సినిమాలకే దిక్కులేదు, ఇక డబ్బింగ్ సినిమాలకు ఎక్కడి నుంచి థియేటర్లు ఇవ్వాలి అని దిల్ రాజు పెద్ద ఉద్యమమే చేశాడు. అలాంటి దిల్ రాజు ఇప్పుడు విజయ్తో నిర్మిస్తున్న తమిళ్ సినిమా వారసుకి తెలుగులో ఎక్కువ థియేటర్లు కేటాయించడం సంచలనంగా మారింది. వచ్చే ఏడాదిలో అంటే 2023లో సంక్రాంతికి చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, బాలయ్య చేస్తున్న వీరసింహారెడ్డి, అఖిల్ చేస్తున్న ఏజెంట్ సినిమాలతో పాటు దిల్ రాజు నిర్మిస్తున్న వారిసు సినిమా కూడా తెలుగులో వారసుడిగా రిలీజ్ అవుతోంది. ఒకవేళ ఈ వారిసు సినిమా డైరెక్ట్ తెలుగు ప్రాజెక్ట్ అయ్యుంటే విషయం మరోలా ఉండేది. కానీ ఇది ఒక డబ్బింగ్ సినిమా. మొదట్లో ఈ సినిమాను బైలింగ్వల్ ప్రాజెక్టుగానే అనౌన్స్ చేశారు. కానీ ఆ మధ్య టాలీవుడ్లో షూటింగ్స్ ఆపేసినప్పుడు విజయ్తో తాను చేస్తున్న వారిసు కేవలం తమిళ్ సినిమా మాత్రమేనని, తెలుగుతో సంబంధం లేదని, తెలుగులో డబ్బింగ్ మాత్రమే చేస్తామని దిల్ రాజు చెప్పాడు. అప్పట్నుంచి ఈ వారసుకి డబ్బింగ్ సినిమా అనే ముద్ర పడింది. ఇక్కడే దిల్ రాజు అడ్డంగా బుక్ అయ్యాడు. దిల్ రాజు లాజిక్ ప్రకారం వారిసు డబ్బింగ్ సినిమా కాబట్టి ముందుగా తెలుగు సినిమాలకు ఎక్కువ థియేటర్లు కేటాయించాలి. సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, ఏజెంట్ లాంటి క్రేజీ సినిమాలు ఉన్నాయి కాబట్టి థియేటర్ల విషయంలో వీటికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ 3 సినిమాలకు థియేటర్లు ఇచ్చిన తరువాత మిగిలిన కొన్ని థియేటర్లలో మాత్రమే డబ్బింగ్ సినిమా అయిన వారిసుని రిలీజ్ చేయాలి. కానీ ఇక్కడ దిల్ రాజు అలా చేయలేదు. ఇది తాను నిర్మించిన సినిమా కాబట్టి ఈ డబ్బింగ్ సినిమాకే ఎక్కువ థియేటర్లు కేటాయిస్తున్నాడు. వైజాగ్ సిటీలో వారసు సినిమా కోసం ఆల్రెడీ 6 థియేటర్లను దిల్ రాజు బుక్ చేసుకున్నాడు. దీంతో వాల్తేరు వీరయ్యకి 4, వీరసింహారెడ్డికి 3, ఏజెంట్కి 1 థియేటర్ మాత్రమే మిగిలాయి.
కేవలం ఒక్క వైజాగ్ సిటీలోనే కాదండోయ్, 2 తెలుగు రాష్ట్రాల్లోని మేజర్ ఏరియాలన్నింటిలో కూడా తన వారిసు సినిమాకే ఎక్కువ థియేటర్లు బుక్ చేసుకున్నాడు దిల్ రాజు. తన సొంత డబ్బులతో నిర్మించాడు కదా, అందుకే ఈ దౌర్జన్యం. స్ట్రైట్ తెలుగు సినిమాలను పక్కన పెట్టేసి ఒక డబ్బింగ్ సినిమాకు ఎక్కువ థియేటర్లు ఇవ్వడం అనేది మన తెలుగు ఇండస్ట్రీని అవమానించినట్టే అవుతుంది. ఒకప్పుడు డబ్బింగ్ సినిమా అయిన పేటాకు థియేటర్లు ఇచ్చేదే లేదని పోరాడిన దిల్ రాజు ఇప్పుడు తన సొంత బిజినెస్ కోసం తెలుగు సినిమాలను చిన్న చూపు చూస్తూ ఒక డబ్బింగ్ సినిమాను నెత్తిన పెట్టుకోవడం నిజంగా అన్యాయం. అవును, వ్యాపారంలో లాభాలు పొందడం కోసం స్ట్రాటజీలు ఫాలో అవ్వడంలో తప్పు లేదు, కానీ దౌర్జన్యానికి మాత్రం పాల్పడకూడదు. ఒకవేళ ఈ వారసు సినిమాను తాను నిర్మించకుండా వేరే వాళ్ళు నిర్మించి ఉంటే అప్పుడు వారసుకి ఎక్కువ థియేటర్లు కేటాయిస్తే దిల్ రాజు ఊరికే ఉంటాడా? పోనీ సమానంగా అయిన థియేటర్లను పంచుకుంటే ఒక రకంగా న్యాయం అవుతుంది. కానీ తనకే ఎక్కువ లాభాలు రావాలని చెప్పి ఇతరులకు తక్కువ థియేటర్లు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? అది కూడా ఒక డబ్బింగ్ సినిమాకు ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది మరింత బాధాకరమైన విషయం. ఆ బాధ, కోపంతోనే సోషల్ మీడియాలో నెటిజన్లు దిల్ రాజుని ట్రోల్ చేసేస్తున్నారు. ఒక తెలుగు ప్రొడ్యూసర్ అయ్యుండి తమిళ్ సినిమా కోసం తెలుగు సినిమాలను చిన్నచూపు చూడడం అనేది చాలా దురదృష్టకరం. సంక్రాంతికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి దిల్ రాజు కాస్త వెనక్కు తగ్గి న్యాయంగా థియేటర్లు పంచితే బెటర్. కాదు కూడదు అని మొండిగా వ్యవహరిస్తే మాత్రం తనకున్న మర్యాదని పోగొట్టుకోవడం ఖాయం. అయిపోయి